హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఒక చిన్న మామిడి పండు తీసుకున్నాను. నేను చేసుకున్నానండి. మ్యాంగో నేను ఎప్పుడు చేయలేదు, ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ముందుగా నేను జీడిపప్పు 5 పలుకులు జీడిపప్పు, ఇది ఖర్జూరం తేనె కలిపిందండి. ఖర్జూరంతో తేనె కలిపి గ్రైండ్ చేసుకున్న ముద్ద నేను ఉంచుకుంటాను. ఇలాగా పాలల్లో కలుపుకొని తాగితే చాలా మంచిదని రోజుని, లేకపోతే ఉట్టు ఉండలా తిన్నా బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పాలు వేసి అందులోనే మనం కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 అర స్పూను వేసుకున్నాను. ఇదే గ్లాసు, ఒక చిన్న గ్లాస్తో పాలు తీసుకున్నాను. కాఫీ గ్లాస్ తోటి తీసుకొని పక్కన ఒకసారి స్టవ్ మీద పెట్టుకున్నానండి. అది అలా మరుగుతుందని. ఈ లోపల నేను ఈ పండు తీసుకున్నాను. మరీ ముగ్గిపోకూడదండి, అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇది తీసుకొని పైన కోసి చిన్నది కోసుకొని అందులోనే టెంక్ ఇలా తీసుకోవాలండి. మనం టెంక్ తీసుకొని ఆ జ్యూస్ కూడా తీసుకున్నాను. తీసుకొని ఇది మనం మిక్సీ చేసుకున్న పాలతో చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అదిని ఈ పాలు మరుగుతున్నాయి కదండి, పాలలో వేసుకోవాలి. మీకు స్వీట్ చాలా పోతే కొద్దిగా స్వీట్ వేసుకోవచ్చు. నేను ఖర్జూరం తేనె కలిపిన స్వీట్గా సరిపోతుందని నేను మ్యాంగో కూడా స్వీట్ కాబట్టి ఆ స్వీట్కి సరిపోతుందని నేను అంతే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా పంచదార వేసుకోవచ్చు. వేసుకొని ఇలాగ తిప్పుకొని అది అలాగ ఒకసారి ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 1 అవర్ అయ్యాక ఇది తీసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ చేసుకోండి. పఫీగా మిక్సీ చేసుకున్నాక మనకి చూసారా, అప్పుడు మనం ఈ మ్యాంగో మనం ఈ చేసుకునేటప్పుడు ఈ లోపల మ్యాంగో కూడా మనం ఫ్రీజర్లో పెట్టాలండి. టెంక తీసాక ఫ్రీజర్లో పెట్టాలి, పైన ఉంచకూడదు. అంటే ఫ్రీజర్లో పెట్టిన వల్లేమో అప్పుడు మ్యాంగో తాలూకు అది మనం గట్టి పడుతుంది. అప్పుడు మనం ఈ జ్యూస్ అందులో వేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇంకా కొద్దిగా మిగిలిపోతే నేను ఇలాగా చాక్లెట్లా చేసాను. ఇవి చాలా బాగున్నాయండి. అప్పటికప్పుడు మనం తినాలనుకున్నప్పుడు ఐస్ క్రీమ్లా ఉంటుంది. స్పూన్ పట్టుకోక్కర్లేదు, ఇలాగ బిళ్ళలా తీసుకుని నోట్లో వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలాంటి పిల్లలకు పెట్టండి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు పెడితే చాలా బాగుంది ఆంటీ అన్నారు. పిల్లలు అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ అనగానే వస్తారు కాబట్టి స్పూను గిన్నె కాకుండా ఇలాగ ట్రై చేయండి మీరు. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఐస్ క్రీమ్, అది మ్యాంగో ఐస్ క్రీమ్ అయిపోయింది. మ్యాంగో చాక్లెట్ కూడా అయిపోయింది. ఇలాగే నేను మ్యాంగో 4 గంటలు 5 గంటలు ఉంచాలండి ఫ్రీజర్లో. చూసారా, ఫ్రీజర్లో తీసాక నాకు ఇలాగుంది. అప్పుడు గట్టిగా మనం చేత్తో పీల్ చేయకూడదండి, ఎందుకంటే చేతులు గడ్డకట్టేస్తాయి. అందుకని క్లాత్ ఏదో పెట్టుకొని పీల్ చేయండి. ఆ తొక్కలన్నీ తీసి కోసుకోండి. ఇలా కోసుకొని తింటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నేను ఇందులో క్రీమ్ అది వేయలేదండి, నా దగ్గర అందుబాటులో లేదు క్రీమ్ వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటుందేమో. ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. నాకైతే ఎలాగొచ్చిందండి, నాకు ఎలాగొచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.